అబ్బా తెలంగాణ తల్లి కొత్త రూపం మంచిగుంది. మన ఊర్లో నడీడు మనిషి లెక్కనే అనిపిస్తుంది అని కొందరు. లేలే అప్పుడే మంచిగుండే, బతుకమ్మ తీసేసిండ్రు, కిరీటం లేకుంటే వేసిండ్రు అని కొందరు. ఇక ఒకలైతే హైకోర్టుకే వేయండ్రు, కొత్తది బాగలేదు, తెలంగాణ గుర్తులు జడిపేస్తున్నారు, విగ్రహం పెట్టుడు ఆపాలని. ఇంకో దిక్కు సర్కార్ వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. విగ్రహం ఓపెనింగ్ కార్యానికి రావాలని గవర్నర్ సార్ను కలిసిండ్రు. అంతేకాదు తెలంగాణ వచ్చినాక ఎన్నడు ఏ కార్యానికి ప్రతిపక్షాన్ని విలువలే గాని వీళ్ళైతే బరాబర్ పిలిచిండ్రబ్బా. ఫామ్ హౌస్ కాడికి మంత్రి పొన్నం సార్ రాగానే బీఆర్ఎస్ లీడర్లు ఎదుర్కొని లోపలికి తోలుకపోయిండ్రు. ముందే మతలబ్ అందింది కాబట్టి కేసీఆర్ సార్ తయారుగా ఉన్నాడు. సర్కార్ తరపున శాల్వా కప్పి పూల గుర్తు ఇచ్చినాక పిలుపు కారట్ ఇచ్చిర్రు. సోమవారం నాడు సచివాలయం ముంగట తెలంగాణ తల్లి నిలబెడుతున్నాం, తప్పకుండా రావాలని తెలంగాణ ఉద్యమం నాటి ముచ్చట్లు మాట్లాడుకున్నారు. ఇంత దూరం వచ్చి ఉత్తగెట్లా పోతావు, చెయ్యి అడగవలసిందేనని సార్ అడగంగానే బువ్వ తిన్నాడు పొన్నం సారు. కేసీఆర్ సార్ తయారు చేపించిన విగ్రహం కాదని కొత్తది పెడుతున్నందుకు వస్తాడో రాడో గాని పిలవాలి మర్యాదతోటి సర్కారు వాళ్ళు అయితే పిలిచిరన్నట్టు. భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేసి రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెద్దరంతా డిస్కషన్ ఏం లేదు. సానుగులు వస్తున్నావా లేదా అని అడగడం మంచిది కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది. ఇక ఇటు చూడండి, నమ్మి నానబోస్తే అనే చిన్న సీన్ వేసిరు బీఆర్ఎస్ ఆఫీస్ లా. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలైతలేవు, పబ్లిక్ గోసపడుతున్నారు, హైడ్రా ఇండ్లు కూలుస్తుంది, తెలంగాణ తెల్లరైతుందని మన రసమై బాలకిషన్ సార్ తీస్తే పార్టీ వాళ్ళంతా చూసి సూపర్ కేక అని సప్పట్లు కొట్టిండ్రు. ఊళ్ళల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు తీసిండని రామన్న తారీఫ్ చేసిండు. ఇక ఎల్లుండి సంధి అసెంబ్లీ చాలా అవుతుంది కదా, రేపు బాయికాడ పోయి బాపుతోటి మీటింగ్ పెడతారట. ఏం మాట్లాడాలి, ఎట్లా కొట్లాడతారనేది తెలుసుకుంటానికి. రేపు ఆ సమావేశంలో ప్రజా సమస్యలను ఏ రకంగా లేవనెత్తాలో తప్పకుండా లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వం మీద తప్పకుండా పోరాటం చేస్తాం. ఇంత కీతాపకన్నా పాత సీఎం సార్ అసెంబ్లీకి వస్తాడో లేకుంటే ఎప్పటి లెక్కనే దుమ్మాలే కొడతాడో. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే మస్తు కోషిష్ చేస్తున్నాడు రా రా అని. ఇహే నీకు మేం చాలు, మా బాప్ ఎందుకని రామన్న. తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది. చూడాలి మరి ఇక పెద్ద సార్ ఏం సలహాలు ఇస్తాడో, సోమవారంకి వెళ్ళి అసెంబ్లీలో ఎట్లా కొట్లాడతారో.